మన హిడ్మా పేరు మధ్వి హిడ్మా. మధ్వి హిడ్మా. హిడ్మా అనేవి చాలా కామన్ నేమ్స్‌లో ఒకటక్కడ. ఓకే. అంటే బస్తరు ఇతనిదొచ్చి బస్తర్ దగ్గర అనమాట. నిన్న నేను చెప్పాను గూడా. పూర్వతి అనే విలేజి ఈ మధ్వి హిడ్మాది. జగర్గుండ ఇది సుక్మా జిల్లా. దీన్ని బస్తర్ ఏరియా అంటారు. ఈ సుక్మా జిల్లాలో ఇతను పుట్టాడు. ఇతను ఇప్పుడు నిన్నంతా గూడా ఏమంటే హెడ్మా అరెస్ట్ అనగానే చాలామంది హెడ్మా అంటే ఇతనే అనుకునేసారు. పైగా ఇతని ఫోటో 2007ది తప్ప ఆ తర్వాత ఫోటో లేదు గూడా. సో, ఇప్పుడున్న అబ్బాయి హిడ్మానేమో అని చాలామంది భ్రమపడ్డారు. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇతని పేరు కుంజం హిడ్మా. ఎందుకంటే ఈ మావోయిస్టుల పేర్లు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. కుంజం హిడ్మానా, మధ్వి హిడ్మానా, హిడ్మాకే చాలా పేర్లున్నాయి. హిడ్మాలు, సంతోషు, దేవ ఇలాంటి పేర్లున్నాయి. హిడ్మాలు చాలామంది పెట్టుకుంటుంటారు గూడా. మావోయిస్టుల్లో ఉండే అలవాటేందంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడనుకో, అతని పేరు చాలామంది పెట్టుకుంటా ఉంటారింకా అతని స్మృతిలో. అందువల్ల ఎవరు అనేది చాలా సార్లు తెలీదనమాట. కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. అరుణక్క అనే పేరు కనీసం ఒక 100 మందికి మావోయిస్టుల్లో అరుణక్క అనే పేరుంటది. ఏ అరుణక్కో తెలీదు. అలాగా కన్‌ఫ్యూజన్ అయితే ఉంటదనమాట. అలాగా ఇతని పేరైతే మధ్వి హిడ్మా. ఇతనికి పలు పేర్లయితే ఉన్నాయి. ఇతను ఆహ్, ఈ నిన్న ఎ ఇతన్ని పట్టుకోవడానికే వెళ్లారని అయితే ఇతను ఒక ట్రాప్ ఏసి సరెండర్ అవుతున్నట్టుగా డ్రామా ఏసి, ఈ కుంజం హెడ్మాని పంపించాడని, కుంజం హెడ్మా సరెండర్ అయ్యాడు గాబట్టే అతన్ని చంపకుండా అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళు చూపించుకున్నారు. చాలా సార్లు పోలీసులు ఏం చేస్తారంటే, సరెండర్‌ని అరెస్ట్ లాగా కూడా వాళ్ళు ప్రకటించుకుంటుంటారు. అంటే మేము చంపట్లేదు చూడండి, కొంతమందిని అరెస్ట్ కూడా చేస్తున్నాం అని చెప్పుకోవడానికి. నిజానికి వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయరు. ఇప్పుడు నిజానికి నంబాల కేశవరావు ప్రాణాలతో దొరికాడు వాళ్ళకి. ఎందుకంటే మావోయిస్టుల ప్రకటన బట్టి దొరికాడు. దొరికినప్పుడు అతన్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేసి జైల్లో పెట్టుంటే చాలా బాగుండేది. నిజానికి ఇంకా వీళ్ళకి ఇదిగా ఉండేది. కానీ వాళ్ళ అంత ఓపిక ఎవరికీ లేదు. చంపేద్దామన్న దగ్గరే ఉండారు. ఓపెన్‌గా డిక్లేర్ చేశారు. అందుకే ఈ మధ్య గాయపడిన వాళ్ళు ఇప్పుడు చాలామంది గాయపడతారు కదా! ఒకేసారి చనిపోరు గదా! గాయపడిన వాళ్ళకి వైద్యం అందించి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి లేకపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వైద్యం అందించి కోర్ట్‌లో పెట్టాలి. అది చేయట్లేదు ఈ మధ్య. అంటే చంపేయడం అనే కార్యక్రమమే చేస్తున్నారు. పట్టుకున్నా, ప్రాణాలతో పట్టుకున్నా, గాయాలు దొరికినా చంపేస్తున్నారు తప్ప, ఫలాని ఇంతమంది గాయపడిన మావోయిస్టులని అరెస్ట్ చేశామన్న వార్త ఈ మధ్య రావట్లేదు. సో, అందుకని హిడ్మా గూడా ఇప్పుడేందంటే నెక్స్ట్ టార్గెట్ కేశవరావుని చంపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గూడా ప్రముఖంగా వార్త అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు మావోయిస్టులలో ఉండే సెంట్రల్ కమిటీ సెక్రటరీని ఎవరు చంపలేదు ఇప్పటివరకు. సో, సెంట్రల్ కమిటీ మెంబర్స్ చనిపోయున్నారు. స్టేట్ కమిటీ సెక్రటరీల స్థాయిలో చనిపోయున్నారు గానీ, సెంట్రల్ కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు చనిపోవడం అనేది అతిపెద్ద విజయంగా వాళ్ళు నమ్ముతున్నారు. మావోయిస్ట్ పార్టీ కూడా ఒప్పుకునింది ఆ విషయంలో. అతిపెద్ద విజయమే వాళ్ళదని ఒప్పుకునింది. సో, ఈ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ వాళ్ళకి హిడ్మానే. ఈ మధ్వి హిడ్మా. ఎందుకంటే ఇతని మీద ఆల్రెడీ 1 క్రోర్ పైనుంది. ఇతను ఎక్కువగా ఇప్పటివరకు సెక్యూరిటీ ఫోర్సెస్‌కి ఎక్కువ నష్టం చేసిందెవరు? మధ్వి హిడ్మానే. ఎందుకంటే ఇతను గెరిల్లా వార్‌ఫేర్‌లో ముఖ్యంగా అటాక్స్ చేయించడంలో, వ్యూహం పన్నడం, దగ్గరుండి నడపడం, దాంట్లో ఇతను ఎక్స్‌పర్ట్. రెండోది మొత్తం సీసీ కమిటీ మెంబర్స్ ఇవాళ 21 మందున్నారు. అందులో చాలామంది 65 ఏళ్ల దాటిన వాళ్ళే. 70 ఏళ్ళు ఇప్పుడు గణపతికి 78 ఏళ్ళు. సో, అలాగే వాళ్ళంతా అడవుల్లో వచ్చి తిరిగి చేయలేరు. ఇప్పుడు ఈయన నంబాల కేశవరావుది కూడా టెక్నికల్ మిస్టేక్ అని నేను చెప్పాను. ఆల్రెడీ వాళ్ళు కూడా చెప్పారు మావోయిస్టు. మేము వద్దంటే కూడా ఆయన ఒప్పుకోలేదు ఉన్నాడని. 70 ఏళ్ల వ్యక్తి అడవుల్లో ఎలా పరిగెత్తాడు? కొండలు, గుట్టలు ఎలా ఎక్కుతాడు? కాబట్టి అది రాంగు. ఉండకూడదు అలాగా. ఇప్పుడు ఆయన పోవడమే కాకుండా 28 ప్రాణాలకు కూడా ఆయన బాధ్యత కూడా ఉన్నట్టే కదా! చెప్పారు కదా ఆల్రెడీ. చెప్పినప్పుడు ఆయన ఎందుకున్నాడనేది పెద్ద డిస్కషన్. ఇది నేను పర్సనల్‌గా కూడా చూసాను. గతంలో కూడా చాలా సార్లు చెప్పినా కూడా వినని సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు పోవడమే కాకుండా ఇంకొంతమందిని తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్నే టెక్నికల్ మిస్టేక్స్ అంటారు. తెలిసి తప్పులు చేయడం. ఫైనల్‌గా చెప్పొచ్చేదేమంటే సీసీ కమిటీలో అందరూ కూడా ఏజ్డ్ వోళ్ళున్నారు. ఎక్సెప్ట్ హిడ్మా ఒకడే 44, 45 ఏళ్ళు ఉన్నారు. కాబట్టి 45, 44 అంటే వెరీ యంగ్‌గా ఉన్నట్టే వాళ్ళ మన కంపారిజన్‌లో.
నిజానికి మావోయిస్టుల యావరేజ్ ఏజ్ తీసుకుంటే 27 ఏళ్ళు. మొత్తం క్యాడర్‌లో యావరేజ్ ఏజ్ తీసుకుంటే 27 ఏళ్ల కంటే ఎక్కువ బతకరు. కానీ నాయకత్వ స్థానంలోకొచ్చేసరికి యావరేజ్ ఏజ్ 55, 60కి వచ్చేసింది. ఎందుకంటే యంగ్ బ్లడ్ అనేది ఫ్లోలో రావట్లేదు. దీనికి ప్రధాన కారణం అంటే ఎడ్యుకేటెడ్ సెక్షన్ నుంచి రిక్రూట్‌మెంట్ ఆగిపోయింది. ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి రిక్రూట్‌మెంట్ లేకపోతే నాయకత్వ స్థానాల్లోకి ఎదగలేరు. ఎందుకంటే ఇది సిద్ధాంత నేపథ్యం ఉన్న పార్టీ. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అనేది సిద్ధాంతం అర్థం కావాలి. వ్యూహము, ఎత్తుగడలు అర్థం కావాలి. చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇది ఈ నాలెడ్జి చదువు ఎంత తిట్టినా ఈ బూర్జువా ఎడ్యుకేషన్ అవన్నీ అని వీళ్ళు మాట్లాడతారు కానీ, ఆ బూర్జువా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఆ స్థాయి నాయకత్వంలోకి మావోయిస్టులు కూడా ఎవరు ఎదగలేదు. కమ్యూనిస్టులు కూడా ఎవరు ఎదగలేదు. వాళ్ళేవో చెప్తూ ఉంటారు పాత కథలు. ఈ బూర్జువా ఎడ్యుకేషను, ఫార్మల్ ఎడ్యుకేషను, మిగతావి ఎడ్యుకేషన్ కాదా? ఈ కథలన్నీ మనకు వినడానికి బాగానే ఉంటాయి. అది చెప్పేవాళ్ళు కూడా తమ పిల్లల్ని చదివించకుండా ఉండరు.